గాయత్రీదేవి కూడా తామర పువ్వులోనే, బ్రహ్మ సరస్వతి మొత్తం అన్ని దేవతలు కూడా ఉండేది తామర పుష్పంలోనే. ఆ తామర పువ్వు అంటే మిగతా పువ్వులు దేవతలకి ఆరాధన చేసేటప్పుడు అన్ని పుష్పాల్లో కల్లా అత్యంత శ్రేష్టమైన పుష్పం ఎదురా అంటే అది తామర పువ్వు. ఆ తామర పువ్వు ఏంట్రా అంటే ఆ తామర పువ్వు స్పర్శ మనం పూజ చేయడం చేతనే ముట్టుకోవడం వల్ల కానీ అది ఆవిడే లక్ష్మీదేవి. ఒక విగ్రహం ఉంటే లక్ష్మీదేవి కాదు, ఆ తామర పుష్పమే లక్ష్మీదేవి. ఎందుకంటే ఆవిడ చెప్తున్నాడు పద్మప్రియే పద్మిని పద్మహస్తే. పద్మాన్ని ఆవిడ అత్యంత ప్రీతికరంగా భావిస్తుంది. ఇష్టమైన పుష్పం ఎదురా అంటే పద్మం. పద్మిని అమ్మవారి రూపం మాట, సౌందర్యవంతంగా ఉండేటువంటి రూపం అమ్మవారు. పద్మహస్తే రెండు చేతుల్లో కూడా రెండు తామర పువ్వులతో ఉంటుంది. పద్మాలయే ఆ పద్మమే అమ్మవారికి ఆలయం. గుడి అంటే మిగతా దేవతలకు అన్ని గుళ్ళు అవి విడిగా ఉన్నాయేమో, అమ్మవారికి లక్ష్మీదేవికి తామర పువ్వే ఆలయం. అందులో పీఠం ఉంటుంది, ఆ నాభిలో ఆవిడ ఆసీనురాలై ఉంటుంటారు. పద్మ దళాయతాక్షి, ఆ పద్మము యొక్క రేకులు అసంఖ్యాతంగా ఉంటాయి. అంటే ఇప్పుడు మన ప్రస్తుతానికి కొంటున్నవన్నీ కూడా కమర్షియల్గా అమ్మి పూలు ఇవి కానీ శుభ్రంగా అవి విడిస్తే 1000 రేకులు ఉంటాయి. శాస్త్ర పత్రం కింద ఉంటుంది అమ్మవారు. అన్ని చక్షువులు, ఆ రేకులన్నీ కూడా అమ్మవారి కళ్ళు. విశ్వప్రియే విష్ణు మనోనుకూలే, ఆవిడ విశ్వం అంతటికీ కూడా ఇష్టమైన ఆవిడ ఎవర్రా అంటే లక్ష్మీదేవే. ఎందుకు? ధనం కావాలి, ఐశ్వర్యం కావాలి, కార్లు కావాలి, పిల్లలకి ఇంకా వద్దన్న ఇంట్లో కూర్చున్నా జీతం చేయాలి, ఇలాంటి బోల్డ్ కోరికలన్నీ తీర్చేస్తుంది ఆవిడ అనుకుంటారు. లక్ష్మీదేవి ఇచ్చేది అవి కావు, సంపదలు ఇస్తుంది ఆవిడ. సంపదలు అంటే ఏమిటి? ఎవరికైనా తెలుసా అంటే సంపదలు అంటే డబ్బు. లక్ష్మీదేవి చేతిలో కురిపిస్తుంది కదా అని అవి ఇవ్వదు. అవి ఇస్తే ఆనందం కలుగుతుంది అంటే ఎవరికి కలగదు. డబ్బు ఉంటే ఆనందం కలుగుతుంది అంటే ఎవరికి కలగదు. లక్ష్మీదేవి ఇచ్చేది సంపద. సంపద అంటే సంతానం. అది కూడా సత్సంతానం లేదనుకోండి, వీడు ఎంత ముందు పేరు సంపాదించినా కూడా అదంతా మళ్ళా పోతుంది. పాడి, పశువులు, పొలాలు, దీని అంతరికీ అన్న మూలమైంది ఇంకోటి ఉంది, ఆయుష్. లక్ష్మీదేవి ఇచ్చేది ఆయుష్. ఎలాగా అంటే మనం 1000 కోట్ల రూపాయలు ఉన్నవాడు కూడా ఒక్క సెకండ్ వాడి కాలంలో బతకడానికి ఉండదు, ఎన్ని ఎక్విప్మెంట్లు పెట్టినా కూడా. అంత డబ్బు కూడా అవి కురిపించి కాసులోంచి తీసిన డబ్బుల్లోంచి పెట్టినా ఒక సెకండ్ ఆయుష్ అనేది పెంచలేదు. ఒక నిమిషం గడవడం అంటే వాడి తరతరాల ఆస్తి కూడా కరిగిపోయే పరిస్థితి వేళ ఉంది. అంత లక్ష్మీదేవి అనే ఆవిడ సంపదలు ఇస్తుంటారు. ఎలాంటి సంపదలు అంటే అభూతి అసమృద్ధి. అభూతి అంటే ఏమిటి? లేదు. అసమృద్ధి సరిపోదు. అభూతి అంటే నాకు ఇది కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇదంతా పెరిగిపోవడం అభూతి. 100 రూపాయలు ఉంటే సరిపోదు, 1000 రూపాయలు కావాలి. లేకపోతే ఎవడైనా డబ్బులు అడుగుతాడు, 70 రూపాయలు లేవండి మా దగ్గర లేవు అంటాడు. అవన్నీ అభూతి పలుకులు అంటారు. అసమృద్ధి సరిపోదు. ఈవేళ ఎంత మనం ఆనందంగా ఉన్నా కూడా ఈ ఆనందానికి మించింది ఇంకా ఏదో ఉంది అనే భావం, తృప్తి అనేది లేకపోవడం. ఆ రెండు కలగజేసేది లక్ష్మీ అమ్మవారు మాత్రమే. జ్యేష్ఠాదేవి స్వరూపం ఎంతసేపు ఎన్నున్నా సరే ఇంకా జిడ్డు ఓడిపోతూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్నా రాదు. సత్యవాక్కు కలగాలి, ధర్మం అనేది ఆచరణ చేయాలి. అప్పుడు దేవతానుగ్రహం అనేది ఎంతటి వాడికైనా కలుగుతుంది. కాళిదాసు ఉన్నాడు, ఆయనకి ఏం చదువుకోలేదు. అంటే చదువుకోలేదంటే పుస్తకాలు ఎక్కడి నుంచి వచ్చేయాలి కానీ అతను కేవలం అమ్మవారిని నమ్ముకుంటూ ఆ కాళీ ఉపాసన మంత్రాన్ని అతను తెలియకుండానే చేయగా అంటే ఆ ఒక్కసారి చేస్తే వచ్చిందనుకో కూడా తప్పదు. జన్మాంతరీయాల నుంచి కూడా అతను ఆ అనుష్ఠానం అనేది చేయగా ఆ క్షణానికి అమ్మవారి పలికింది. ఎంతటి అమ్మవారి బయట వాళ్ళు ఉంటారు, వాళ్ళు డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టి
ఎంత చేసినా కూడా పేరు ప్రఖ్యాతులు ఆ క్షణికం కాలమే ఉంటాయి. భగవత్ అనుగ్రహం కలిగిన వాళ్ళకి దీర్ఘకాలికమైన పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. మహాత్ములు ఉన్నారు. ఇప్పుడు మనం అందరూ కూడా ప్రాతస్మరణ, ఇప్పుడు తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఐశ్వర్యం ఉండి పేరు వచ్చింది. ఆయనకి అమ్మవారు పరీక్షించి పేరు వచ్చింది. ఎన్నో కష్టాలు, బాధలు, వ్యధలు ఇవన్నీ కూడా అమ్మవారు ఆవిడ్ని పట్టుకుని, పాదాలు పట్టుకుని ఉండాలి అని చేసే పరీక్షలు ఇవన్నీ. ధనం ఇస్తుంది మాయ. ఆ ధనం అనే దాంతో ఉండేటప్పటికి అది లగ్జరీ వాటిని పెట్టుకుని అలా వెళ్ళిపోతాడు వాడు. బాబు నిద్రేసి నా దగ్గర అంతవరకు ఉన్నాడా అనేది అమ్మవారు చూసుకుంటాడు. ధనం అనేది శుద్ధమైన మాయ. అహం వచ్చినవాడు ఎవరో, మనం వచ్చిన వాళ్ళందరూ మనకు దండం పెట్టేసి, లేకపోతే అమ్మవారు అనేది మన దగ్గర ఉండడం చేత మీ ఎవరైనా ఇక్కడ రాగలుగుతారు. ఆవిడ్ని మనం, ఆవిడ ఉంది కాబట్టి ఆవిడ బంధువులు, మీరు నా బంధువులు కాదుగా. నేను ఎవరున్నా సరే బంధువులు ఎవరికి, అమ్మవారి బంధువులు. ఆవిడ ఎక్కడున్నా, ఇంట్లో ఉన్నా మీ బంధువులే, గుడి ఎక్కడ పెట్టినా బంధువులే. ఆ భక్తి అనేదే బంధవ్యం. ఆ అమ్మవారి అనుగ్రహం చేత ఎలాంటి బాధలైనా కూడా తొలుగుతాయి. ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆర్తి, ఆర్ద్రత అనేది రెండే పదాలు చెప్తాను. ఆ రూపంగా అమ్మవారిని మహాత్ములందరూ కూడా అలాగే అర్చన చేసి తరించారు. మహాత్ములుగా ఇప్పుడు చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా బోల్డన్ని కష్టాలు కష్టాలు కష్టాలు. శంకరాచార్యుల వారినే నమ్మలేదు కాలం ఇది. అంత మహాత్ములని ఇప్పుడు పొగుడుతున్న వాళ్ళు అప్పుడు ఆ రోజు ఆయన కాదనే అన్నారు. కానీ ధర్మం పట్ల ఎప్పుడైతే నడుచుకున్నారో ఈవేళ ఆయన అనేవాడిని మనం అంత్యకాలం వరకు ప్రతి ఒక్కరూ స్మరించారు. అలా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో, ఆర్తి ఆర్ద్రతతో, మంగళకరమైన ద్రవ్యం ఏదిరా అంటే, ఒక స్త్రీకి 10,000 ఇస్తే ఇంకో 10,000 కావాలని అడుగుతుంది. లేదా బజార్లోకి వెళ్తే ఇలా రోడ్డు మీద వెళ్తుంటే ఈ షాప్ అయిపోతుంది, నెక్స్ట్ షాప్ అయిపోతుంది, నెక్స్ట్ షాప్ అయిపోతుంది. ఎన్ని షాపులు తిరిగినా ఎండింగ్ ఉండదు వస్తువులు కొనుక్కోవడం కానీ షాపింగ్ చేయడంలో కానీ. కానీ ఇంత పసుపు కుంకుమ ఇస్తే కళ్ళకు అద్దుకుని ఆనందపడుతున్న 2 పుష్పాలు, పసుపు కుంకుమ సౌభాగ్యం అంటారు దాన్ని. దానికోసం ఎంత దూరం అయినా కూడా పరిగెట్టుకు వెళ్ళేది, తృప్తి పడేది పసుపు కుంకుమకి. అవి ఏమిటి అంటే మంగళకరమైన ద్రవ్యాలు. ఒక గాజులు ఇస్తారు, సువాసిని పూజ చేస్తాం మనం, అమ్మవారిగా భావించి చేస్తాం. కానీ ఆ వస్తువులు ఆవిడ తీసుకున్నప్పుడు ఆవిడలో అమ్మవారు ఉన్నా లేకపోయినా అవి వేసుకునేటప్పుడు ఒక అమ్మవారే అక్కడ కూర్చుంది అనే భావము. కాళ్ళకి పారాయణ పెట్టి చక్కగా గాజులు, వస్త్రం ఇవన్నీ సమర్పించేవాడికి ఎంత ఆనందం ఉంటుంది. అమ్మవారికి ఇచ్చేవనే ఆనందం మనకి. అలాంటి మంగళకరమైన ద్రవ్యంగా ఈ పసుపుని, కుంకుమని అమ్మవారికి ఇక్కడ సమర్పించడం. దాని చేత 10 మంది, ఎందుకురా అంటే కుంకుమార్చనలో ముఖ్య ఉద్దేశం అందరికీ కూడా ధనపరమైనటువంటి విపరీతమైన సమస్యలు, బాధలు, కష్టాలు, ఈఎంఐలు అంటే ధనపరమైన అంటే అన్ని ఈఎంఐలే. అందరూ కూడా ఈఎంఐలతోనే బతుకుతున్నారు. కాబట్టి ఇప్పుడున్న కాలమాన పరిస్థితి ప్రకారం గోచార రీత్యా కూడా గ్రహస్థితి కానీ ఏది ఇప్పుడున్న కాలం బాగోలేదు. బాగుంది, మేము బాగున్నాము అని బయటికి కనబడతారు కానీ ఎవరికి అందరూ ఇబ్బందికరమైన వాతావరణం. ఆ ఇంట్లో ఉన్నట్టు ఈ గృహంలో ఉండేటువంటి మూలమైన శక్తి ఎవరా అంటే ఇంట్లో అమ్మవారి దేవుడు. దేవుడి గదిలోకి వెళ్తే దేవుడు, కానీ ఆ ఇంటికి శక్తి ఎవరు? ఇంటికి శక్తి ఎవరు? ఆడదే. మొదటి మహిళని మనం పూజించడం కానీ గౌరవించడం కానీ ఎప్పుడైతే చేయగలిగామో ఆ గృహంలో అశాంతి అనేది ఉండదు. ఆ మహిళలందరూ కూడా అమ్మవారికి ఇంత కుంకుమ సమర్పించడం, అలానే ఉత్తినే సమర్పించకూడదు. కాబట్టి ఈ కుంకుమార్చన రూపంలో చేయడం మీ అందరూ కూడా తరించాలి. 10 మందికి ఫలం అందరూ పొందాలి. నేను నా వరకుగా ఒక లలితాసనామంతో భక్తి శ్రద్ధగా చేసుకుంటే సరిపోతుంది. ఇంత ఏర్పాట్లు, ఇంత అవసరం, ఏ ప్రయాసాలు అవసరం లేదు. ఇదే మనుషులు ఇప్పుడు ఊరికినే రండమ్మా చేసుకోండి అని మనం అంటున్నాం. ఈ కార్యక్రమం అయిన తర్వాత నా దగ్గర చాలామంది లేదు. మామూలు రోజుల్లో కూడా చాలామంది చాలా రకాలుగా సమస్యలతో వస్తారు. అప్పుడు నేను వేసి బిల్లు కూడా తట్టుకోలేరు వాళ్ళు. ఎందుకంటే ఇది లోకక్షేమం కోసం మనం కాంక్షించి చేసినప్పుడు అందులో వాడికి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి చోట 10 రూపాయలు కూడా ఖర్చు లేకుండా అమ్మవారిని అర్చించాలి. ఇది లోకక్షేమం అనే ఒక 5 అక్షరాలు 4 అక్షరాలు అవి ఉంటే ఎవరు రారు.
ఏమన్నా నీకోసమే ఇదంతా చేస్తున్నాను రా అని ఒక మాట అన్నాం అనుకోండి, వచ్చేస్తుంది మీ ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి నీకోసమే కుంకుమార్చన చేస్తున్నామంటే వచ్చింది. అలా ఉద్దేశంతో ఎప్పుడు చేయలేదు, చేయడం కూడా జరగదు. అందుచేత ఈ సదవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ తెలియచేసి దీనివల్ల ఫలం ఏంటంటే అంటే మీరు ఒక్కళ్ళు చేస్తే ఇందుకు ఇప్పుడు అమ్మవారికి సమర్పిస్తారు. అదే మీ ద్వారా 10 మంది 10 రకాలుగా సమర్పించారనుకోండి, ఆ ఫలం కూడా మనకే వస్తుంది. కర్త కార్యతాశ్చైవ ప్రేరకస్య అనుమోదక సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగిన. కర్త ఎవడైతే సంకల్పం చేశాడో కర్త అంటారు వాడిని. కర్త నేను కాదు, ఇక్కడ అమ్మవారు. ఆవిడ చేసుకుంది, నేను చేసుకోలేదు, అందువల్ల నేను ఏం పట్టించుకోలేదు. కానీ నా ప్రయత్నం చేయాలి కాబట్టి నేను చెప్పడం అనేది నా చేది. ఎంతైతే ఉందో ఆవిడ సంకల్పం చేయించింది ఆవిడ కర్త. కారయత ఇవన్నీ నడిపించేవాడిని నేను, సెకండ్ అది తప్ప. ముందు కర్త ఎవరా అంటే ఇక్కడ అమ్మవారి ఆవిడే చేయించుకుంటాం. కార్యత దీనికి సహకరించిన వాళ్ళు ఇది ఎదరికి తీసుకెళ్ళి ప్రేరకశ్చ బాగా జరుగుతుంది, లేకపోతే చెయ్యండి బాబు మేము కూడా ఉంటాము అని అనేవాడు. శుకుడు కర్త కార్యత ప్రేరకశ్చ అనుమోదక వచ్చి అబ్బా ఇక్కడ చాలా సంతృష్టి చెందాము, మేము అమ్మవారిని ఆరాధన చేసినారు, మీరు చాలా ఆనందదాయకం అని చెప్పి వాళ్ళని అనుమోదకులు అంటారు. ఈ వీళ్ళందరికీ కూడా ఫలం ఒకటే, అందరికీ సమభాగంలో పొందుతారు అని. కర్త కార్యత శైవ ప్రేరకశ్చ అనుమోదక సుకృతే దుష్కృతే చైవ. సుకృతమైన దుష్కృతమైన, ఏదైనా సుకృతమే తప్ప దుష్కృతం లేదు ఇక్కడ. అపచారమైన పనులు కానీ, అవిధేయమైన పనులు కానీ, అధర్మమైన పనులు కానీ మనం చేయము. సుకృతమైన పనులు, ఇలాంటి సుకృతాన్ని అందరూ కూడా మనం చేయాల్సినంత వాటికి చేసుకెళ్ళాం. చక్కగా అందరూ కూడా ఈ సుకృతంగా భావించి అమ్మవారిని చేసుకునేలాగా అందరికీ తెలియచేయండి. ఏదో ఒకరోజు చేసుకుంటామని కాదు. బ్రహ్మగారు సృష్టి చేసేట, సృష్టి చేద్దామని నేను కూర్చున్నట్ట, సృష్టి చేసేసేట. ఇలాగా సృష్టి చేస్తే అందులో జర్రులు తేళ్ళు పాములు విషమోక్షాలు ఇవన్నీ వచ్చేసేట. అదేంటి ఇలా వచ్చింది అని చెప్పి మళ్ళా కూర్చున్నట్ట, అప్పుడు మళ్ళా సృష్టి చేసేట. ఇంకా క్రూరముఖాలు వచ్చేసేట. సరే ఇంకా తపస్సు చేసేట, మళ్ళా ఇంకో రకమైన జంతువులు మనం అనుభవిస్తున్న విష సంబంధించిన జంతువులన్నీ వస్తున్నాయి. అప్పుడు ఆకాశవాణి పలుకున్నది, ఆయన ఇలా చేస్తే సాగదు, దీక్ష అనేది ఏదైతే చేస్తావో ఆ దీక్ష చేయడం వల్ల మాత్రమే సిద్ధిస్తుంది దీక్ష. అప్పుడు బ్రహ్మగారి దీక్షగా తపస్సు చేయడం మొదలుపెట్టారు. తపస్సు చేసి ఈ సృష్టిని, అప్పుడు జీవుడు అనేవాడిని మనుషులు అనేవాడిని పుట్టించట. అప్పటి వరకు కూడా ఆయన కూడా ఈ ముళ్ళ చెట్లు, ఈ విష జంతువులు, పాములు, ఉద్భేజాలు, అండజాలు, పెండజాలు ఇలా రకరకాలవన్నీ పుట్టుకొచ్చాయి. సస్యశ్యామలమైంది మానవుడు అది పుట్టలేదు. అంత దీక్ష చేయగా 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 ఈ సృష్టి అనేది ఏర్పడింది. అందుకే సృష్టి స్థితి లయలు అలా సృష్టించాడు ఈ బ్రహ్మగారు. ఇదంతా కూడా ఇక ఈ మనం ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి. అంత దీక్షగా ఎవరైతే మనం అర్చన చేస్తామో అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది అందరికీ. ఎందువల్ల చెప్పగలుగుతున్నాం? ప్రతి ఒక్కడు ఎంత వాడి పుట్టినా కూడా 27 నక్షత్రాలు 4 పాదాల్లో మించి ఎవడో పుట్టడు. కొత్త నక్షత్రం, కొత్త పాదం, కొత్త లగ్నంలో పుట్టడు. ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళు రాసివి తప్ప కొత్తగా పుట్టరు. ఈ నక్షత్రాలన్నీ కూడా అమ్మవారి మెడలో మాలట. గ్రహాలన్నీ కూడా గ్రహ నక్షత్ర మాలిని అన్నారు ఆవిడ. గ్రహాలు నక్షత్రాలు కూడా అమ్మవారి మెడలో మాలు. ఎటువంటి బాధలైనా కూడా ఇక్కడికి వచ్చి తీరుతాయి. అలాగే చంద్రమౌళీశ్వరుడు, మరకత శివలింగం, స్ఫటికలింగేశ్వరుడు, చక్కగా దాన్ని కూడా మా అమ్మవారు ఉంటే వచ్చి అభిషేకం చేసుకోవడం, ఆ సూర్యతీర్థం తీసుకోవడం అవి చేయండి. చక్కగా ఆడవాళ్ళందరూ కూడా ఎంతమంది అయితే భక్తి భాగ్యంతో అమ్మవారికి ఎంత సమర్పించినా అఖండమైన ఫలాన్ని ఇస్తుంది. తులాభారం వేసినప్పుడు గోల్డ్ మనులు, నవరత్నాలు ఇవన్నీ వేసేసారు. వేసేస్తే అది తూగిందా? తోగలేదు. దేనికి తూగింది? అది చిన్న తులసి మాలకి. అది భక్తి అంటే. ఆ తపస్సు అనేది ఇది ఒక తపస్సుగా భావించి చక్కగా అమ్మవారి అనుగ్రహం కోసం వచ్చిన వాళ్ళు వస్తూ ఇంకా 10 మందిని ధరింపచేసి ఇలాగ ప్రయత్నం మీరు కూడా చేసి చక్కగా ఈ కుంకుమార్చన ఇంకా మనకి 10 రోజులు సమయం ఉంది. ఈ 10 రోజుల్లో పరిపూర్ణంగా అయ్యేలాగా మీరు అందరూ కూడా నిలబడండి చక్కగా.